ఒకప్పుడు బైక్ మెకానిక్, ఇప్పుడు సినిమాకు 150 కోట్ల రెమ్యునరేషన్. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఈ హీరో చాలా ప్రత్యేకం. అతడి పేరు వింటే అభిమానులకు పూనకాలే. ఇక ఈ హీరో సినిమా వస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఒకప్పుడు బైక్ మెకానిక్, కానీ ఇప్పుడు ఒక్క సినిమాకు 150 కోట్ల పారితోషికం తీసుకునే రేంజ్ లో హీరోగా ఎదిగాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా? సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో అతడు ఒకరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో. ఇంతకీ అతడెవరో తెలుసా? ఈ కుర్రాడు మరెవరో కాదండి, కోలీవుడ్ స్టార్ అజిత్. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి సుబ్రహ్మణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్ కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడుతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు. హీరోగానే కాదు, అజిత్ ప్రొఫెషనల్ రేసర్. 2004లో బ్రిటిష్ ఫార్ములా 3, ఫార్ములా 2 రేసుల్లో పాల్గొన్నాడు. అలాగే అజిత్ ప్రొఫెషనల్ షూటర్. తమిళనాడులో జరిగిన ఛాంపియన్షిప్ లో అజిత్ 4 బంగారు పతకాలు సాధించారు. అజిత్ విమానాన్ని సైతం నడపగలడు. బైక్ మెకానిక్ గా పనిచేసిన అజిత్ ఆ తర్వాత టైలర్ షాప్ లో సేల్స్ మ్యాన్ గా చేరాడు. ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో వర్క్ చేశాడు. గవర్నమెంట్ కంపెనీలో అప్రెంటిస్ గా చేరాడు. ఆ తర్వాత బిజినెస్ డెవలపర్ గా వర్క్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. సొంతంగా టెక్స్టైల్స్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. ఒక మోటార్ కంపెనీకి కమర్షియల్ యాడ్ చేయడానికి వెళ్ళినప్పుడు సినిమాటోగ్రాఫర్ గా కమ్ డైరెక్టర్ పిసి శ్రీరామ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 1990 ఎన్ వీడు ఎన్ కనవర్ సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాకు 2500 పారితోషికం తీసుకున్నాడట. మొదట్లో సైడ్ రోల్స్ చేసి ఆ తర్వాత హీరోగా మారాడు. 2000 సంవత్సరంలో తన సహనటి బేబీ శాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అజిత్. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నాడు.